నరేంద్ర మోదీ బంగ్లాదేశ్‌కి కొట్టిన దెబ్బేంటి? మొన్న బడ్జెట్‌లో 120 కోట్లకి 60 కోట్లే ప్రవేశపెట్టారు. అదేనా దెబ్బ అంటే అది కాదు దెబ్బ. పోనీ బంగ్లాదేశ్ మీద ఏమైనా నేరుగా కొట్టారా? నేరుగా కొట్టలేదు. కానీ కొట్టిన దెబ్బ మాత్రం చాలా గట్టి దెబ్బ. ఎంత గట్టి దెబ్బ అంటే ఆ పాము చచ్చిన పాము ఈరోజు నన్ను పలానోళ్ళు కొట్టారు అని చెప్పలేనటువంటి దెబ్బ. అది పాకిస్తాన్‌కి కూడా తగిలింది. కేవలం బంగ్లాకి మాత్రమే కాదు. అదే ఈయూతో పెట్టుకున్నటువంటి ఒప్పందం. ఈ యూయూతో పెట్టుకున్నటువంటి ఒప్పందం అంటే యూరోపియన్ యూనియన్తో పెట్టుకున్నటువంటి ఈ ఒప్పందం అనేది కేవలం భారతదేశానికి లాభం చేకూర్చడం మాత్రమే కాదు, ఈరోజు మన మీద, హిందువుల మీద విరుచుకుపడుతున్నటువంటి బంగ్లాదేశ్కి, పాకిస్తాన్కి నడ్డి విరిచేటటువంటి ఒప్పందం అది. ఇప్పటికే బంగ్లాదేశ్లో మన నూలు వస్త్రాలు ఏవైతే ఉన్నాయో ముడిసరుకు, దానికోసం ఇప్పుడు పెద్ద తగువులు జరుగుతున్నాయి. మనకి సుంకాలు విధించాలి. ఈ ఫ్రీ టారిఫ్ ఎందుకు? ఆ భారతదేశం నుండి దిగుమతి అవుతున్నటువంటి అన్నిటికీ కూడా సుంకాలు విధించండి. ముఖ్యంగా నూలు వస్త్ర పరిశ్రమ ఏదైతే ఉందో ఆ నూలుకి, ముడిసరుకు అంటే వస్త్రాలకు కావాల్సినటువంటి ఆ ముడిసరుకుకి మీరు సుంకాలు విధించాలని ఇప్పుడు మిల్లర్లందరూ కూడా బంగ్లాదేశ్లో నిరసనలు చేపట్టారు. దానికి ఈ ఎగుమతి చేస్తున్నటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానికి వ్యతిరేకంగా తిరగబడ్డారు. ఇప్పుడు భారతదేశం మీద ఈ నూలు వస్త్ర పరిశ్రమ అనే పేరుతో మీరు లేకపోతే ఏదో జరుగుతున్నటువంటి పరిణామాలకి సుంకాలు విధిస్తే దేశీయంగా ఉన్నటువంటి నూలు వస్త్ర పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందుతారు, వాళ్ళకి అన్ని అవకాశాలు వస్తాయని మీరు అనుకుంటున్నారు. కానీ ఈ బట్టలు ఎవరు కూడా కొనరు. మన యొక్క నూలుకి నాణ్యత లేదు, అవి లోకల్లో మాత్రమే సేల్ అవుతాయి. ఆ సేల్ అయినటువంటివి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళకి అభివృద్ధి చేయడానికి సరిపోతాయి. భారతదేశం నుండి దిగుమతి అవుతున్నటువంటి నూలుకి మాత్రమే బయట డిమాండ్ ఉంది. ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఇక్కడ సుంకాలు పెంచాలా వద్దనేది చూసుకోండి అన్న విధంగా మాట్లాడింది ఎవరు? ఎగుమతి చేస్తున్నటువంటి ఈ యొక్క వ్యాపారవేత్తల సంఘం అన్నమాట. ఇది ఒకటి. ఇప్పుడు అది పెద్ద రచ్చ అవుతుంది. సరే, అది పక్కన పెట్టండి. అది మనం కూడా మన దేశస్తులు బాగా లాభపడాలని మనం కూడా అలాగే కోరుకుంటాం ఇతర దేశాలతో. అక్కడ కూడా బంగ్లాదేశ్ ఆ విధంగానే కోరుకుంది. అది కోరుకుంటే ఒకలాగా, లేకపోతే ఒకలాగా, అది పక్కన పెడితే ఇప్పుడు అసలైనటువంటి చిక్ ఏంటంటే ఈ యూత్ని ఇప్పుడు వీళ్ళందరూ కూడా చాలా పెద్ద వ్యాపారం చేస్తాం. ఏది? ఇప్పుడు మన దగ్గర కొన్నటువంటి నూలు, వాళ్ళు తయారు చేస్తున్నటువంటి వస్త్రాలు భారతదేశం ఎగుమతి అవుతున్నాయి. ఎక్కువగా యూరోపియన్ యూనియన్కే ఎగుమతులు అవుతున్నాయి. అక్కడ బంగ్లాదేశ్కి, పాకిస్తాన్కి యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఫ్రీ ట్రేడ్ ఉంది. ఎందుకు? ఇవి అభివృద్ధి చెందని దేశాలు అనే ఒక నిబంధన ప్రకారం అంతర్జాతీయ చట్టాల్లో ఉంది కాబట్టి అభివృద్ధి పూర్తిగా చెందని దేశాలు, ఇప్పుడిప్పుడే చెందుతూ ఉన్నటువంటి దేశాలు అంటే ఒక $100 బిలియన్, 200, 300, 500 బిలియన్ డాలర్లు ఏవైతే ఒక జీడిపి ఉంటాయో వాటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పరిమితులు ఉంటాయి. అందులో భాగంగా యూరోపియన్ యూనియన్ దేశాలు వీళ్ళ మీద జాలి చూసి ఎఫ్టీఏలో అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకొని వీళ్ళకి వ్యాపారం చేస్తున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకేమొచ్చేసి 12 నుంచి 15% వరకు యూరోపియన్ దేశాలు మనకి పన్నులు విధించాయి. దానివల్ల మన యొక్క వస్తువులు రేట్లు ఎక్కువ ఉండేవి. దానివల్ల బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి వాటికి గిరాకీ ఉండేది తక్కువ కాబట్టి. సో ఇప్పుడేంటి? ఎఫ్టీఏలో భాగంగా మనం కూడా ఇప్పుడు అదే ధరకిస్తున్నాం. సో అదే నాణ్యత ఇస్తాం. ఇప్పుడు బంగ్లాదేశ్ మనకు ఒకవేళ ఇక్కడ సుంకాలు విధించినా మన నూలు మీద వచ్చిన నష్టము లేదు, సుంకాలు విధించకపోయినా నష్టం లేదు. ఇప్పుడు బంగ్లాదేశ్ కంగారు పడుతున్నది ఏంటి? అదే. అంటే ఇక్కడ కొట్టకుండానే నడ్డి విరిచేశాడు నరేంద్ర మోదీ యోనస్కి. కాళ్ళు చేతులు విరగ్గొట్టి మూల కూర్చోబెట్టడం అంటే ఇది. అయితే ఇక్కడ బంగ్లాదేశ్ నష్టపోవాలని మాత్రమే మనం ఈయూతో ఒప్పందం చేసుకోలేదు. ఇక్కడ మన లాభం కోసం మాత్రమే, మన దేశం అభివృద్ధి చెందాలని మాత్రమే ఇక్కడ నరేంద్ర మోదీ కావచ్చు, ఆయన టీం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మొత్తం ఆలోచించారు. అందులో ఇప్పుడు శత్రువు అనేవాడు నాశనం అయిపోతున్నాడు, నలిగిపోతున్నాడు. అంటే చెడపకరా చెడేవు అన్నారు, వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు కదా. మన సామెతలు ప్రతిదానికి కూడా ఒక అర్థం ఉంటుంది. ఈరోజు ఆ పరిస్థితులు తప్ప మన మీద బంగ్లాదేశ్ నాశనం చేసేయాలనే ఉద్దేశం మనకు లేదు. అమెరికా కూడా ఈరోజు మనకి ఇన్ని సుంకాలు తగ్గించింది అంటే పాకిస్తాన్ వాడికి బాగా నష్టం కోసం కాదు, మనము చేసుకున్నటువంటి డీల్ ఏవైతే ఉన్నాయో మన దేశం అభివృద్ధి చెందాలి. అంతేగాని ఇక్కడ పాకిస్తాన్ నలిగిపోద్దని కాదు. కాకపోతే ఇప్పుడు మనకి సుంకాలు తగ్గించడం వల్ల పాకిస్తాన్కి వచ్చే నష్టం ఉంటుంది, అది మనకు అనవసరం. అంటే నరేంద్ర మోదీ గారు ఎవరిని టచ్ చేయకుండానే ఇద్దరికి గట్టిగానే పెద్ద సమ్మిట్ దెబ్బలు కొట్టేశారు. ఇది దౌత్యంలో ఉన్నటువంటి ఒక పెద్ద మెలిక. ఈరోజు బయటికి చెప్పలేకపోతున్నాయి కానీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ నలిగిపోతున్నాయి లోపల. అందుకే వీళ్ళు క్రికెట్ గురించి చివరికి షాబాజ్ షరీఫ్ వచ్చి మాట్లాడాల్సి వచ్చినటువంటి పరిస్థితి. ఇంకేమీ లేక క్రికెట్ గురించి కూడా చెప్పుకుంటున్నారు వీళ్ళు. మా దేశం భారతదేశంతో ఆడదు, అందులో మేము స్పష్టంగా ఉన్నాం, క్లియర్గా ఉన్నాం. అవసరమా? ఒక షాబాజ్ షరీఫ్ అనేవాడు ఒక ప్రధాని,
ఆసిఫ్ మునీర్ అనేవాడు ఒక ఆర్మీ చీఫ్. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది పాకిస్తాన్లో? ఈరోజు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది? ఎప్పటికీ వాళ్ళ రాజకీయాలన్నీ ఇక్కడే తిరుగుతూ ఉంటాయి ఈరోజు. కానీ ఈరోజు జనాలకి నిజాలు తెలిసిపోయాయి. బలోచిస్తాన్ లిబరేషన్ తోటి ఒకవైపు తలగీక్కుంటుంటే మరొక వైపు మనం ఆ దౌత్యపరంగా ఇతర దేశాలతో ఆర్థిక లావాదేవీలు జరుపుతూ వాళ్ళ మీద ఒక్కొక్క సమ్మిట్ దెబ్బేస్తున్నాం.